4 విషయాల్లో మాత్రం అస్సలు మొహమాట పడకూడదండి. స్పెషల్‌గా ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో. ఈ 4 విషయాల్లో గానీ మొహమాట పడ్డారంటే మీరు మీ లైఫ్‌లో సక్సెస్ అవ్వడం కూడా చాలా కష్టమవుతుంది. ఫస్ట్‌ది ఏంటంటే మీరు ఎవరికన్నా మనీని అప్పుగా ఇచ్చారనుకోండి, కొంతకాలం అయిపోయింది. బట్ మీరు మీ మనీని మీరు అడగడానికి కూడా మొహమాట పడ్డారంటే మాత్రం ఇంకంతే. సెకండ్‌ది ఏంటంటే నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇక్కడ మీరు ప్రతిదీ నాకు తెలుసులే అన్నట్టు కూడా ఉండకూడదండి. ఎవరన్నా ఏదన్నా మీకు తెలియని చెప్తున్నా కూడా మనం ఎలా బిహేవ్ చేస్తామంటే నాకు అన్నీ తెలుసులే అన్నట్టు ఉంటాం. ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా తెలియనిది ఉంటే నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ట్రై చేయడంలో తప్పే లేదండి. నెక్స్ట్ ఏంటంటే అతను ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని ఓపెన్‌గా చెప్పలేకపోవటం. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అసలు బయట చెప్పడు. ఇంటర్వ్యూస్‌లో కానీ ఆర్ మీటింగ్స్‌లో కానీ కండక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఛాన్స్ ఇస్తుంటారు. ఏంటి నీ ఒపీనియన్ ఏంటి అని అన్నప్పుడు మీ దగ్గర ఏదన్నా న్యూ ఐడియాస్, న్యూ థాట్స్ ఉన్నప్పుడు అవి ఎలాంటి హెసిటేషన్ లేకుండా, ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాలండి. అప్పుడే మీకు ఒక రికగ్నిషన్ వస్తుంది. ప్రతిదీ మీరు దాచుకుంటే అది ఇంక మీరు లైఫ్‌లో సక్సెస్ కాలేరు. అంటే ఏ రోజు పని ఆ రోజు చేయటమే అండి. చాలామంది ఈ కాలంలో ఏం చేస్తుంటారంటే రేపు చూద్దాంలే అంటే పోస్ట్‌పోన్ చేస్తుంటారు. ప్రతి పనిని పోస్ట్‌పోన్ చేస్తుంటారు. అలా పోస్ట్‌పోన్ చేశారంటే ఇంకా వర్క్‌ని గానీ, ఆ టార్గెట్‌ని గానీ మిస్ అవుతున్నట్టే.